बुद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि ध्यानं शरणं गच्छामि। శ్రీ హనుమాన్ తన రెండవ ఏట నుండే ధ్యానం చేశారు అని చెప్పారు పత్రి మహారాజ్. ఆ ధ్యానం వల్ల ఆ హనుమంతుడికి లభించినటువంటి రెండు లాభాలు మనందరికీ కూడా వర్తిస్తాయి. ఏమిటి ఆ రెండు లాభాలు? ఒకటి, శరీరం దృఢంగా రాయిలా ఉంటుంది. ఆంజనేయ స్వామి వారు ఎలా ఉంటారు? ఎంత దృఢంగా ఉంటారు శారీరక పరంగా. మరి రెండవ లాభం, ఈ ధ్యానం వల్ల ధీమంతులు ధైర్యవంతులు అవుతారట. సప్త సముద్రాల్ని కూడా చిటికలో దాటినటువంటి హనుమంతుళ్ళ మన ఈ సంసారం అనే సముద్రాన్ని అతి తేలికగా ఈ ఆనందాల్ని అన్నీ కూడా ఆస్వాదిస్తూ దాటేయొచ్చు ఈ సంసార సాగరాన్ని, భవసాగరాన్ని అని చెప్తున్నాడు పత్రి మహారాజ్. ఈ కూసంత శ్వాసలో కొండంత సంజీవుని ఉందేమని ఆయనకి తెలుసు. అందుకనే శ్వాసని అనుసంధానంగా చేసుకున్నాడు శ్రీ ఆంజనేయ స్వామి వారు. ఆయన ప్రతి అణువులోనూ, చివరికి ఆయన బొట్టు పెట్టుకునే సింధూరంలో కూడా ఆ రాముణ్ణి దర్శించినటువంటి మహాయోగి పుంగవుడే ఆంజనేయ స్వామి వారు. మనందరం ఆయన ఎనర్జీని తీసుకుందాం పుంకాలు పుంకాలుగా. సింధూరంలో సీతారాములు నిలిచిన్నారు చేకూర్చమే. సింధూరంలో సీతారాములు నిలచియున్నారు చేకూర్చమేలు. నీ సింధూరముని లసట దిసిన చాలు, నీ సింధూరముని లసట దిసిన చాలు, నిజముగా అంటవు పాపాలు. జయ జయ మారుతి జగద్రక్ష మారుతి, జయ జయ మారుతి జగద్రక్ష మారుతి, దయగను దయామయి శ్రీవీల మారుతి, జయ జయ మారుతి జగద్రక్ష మారుతి. రామనామమే నీకానందము,
జగద్రక్ష మారుతి జయ జయ మారుతి జగద్రక్ష మారుతి దయగను దయామయి నీవేల మారుతి జయ జయ మారుతి జగద్రక్ష మారుతి రామా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే శ్రీరామ నామ వరానని శ్రీరామ నామ వరానని. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. ధ్యానం సర్వరోగహరిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని అని చెప్పకనే చెప్పాడు పత్రి మహారాజ్. నో డాక్టర్, నో మెడిసిన్. మరి ఈ రోజుల్లో సాధ్యమవుతుందా అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ వేసుకుంటే సాధ్యమే అని నిరూపిస్తుంది మహావతార్ ఫౌండేషన్ బెంగళూరు ద్వారా. సాధ్యమే, ఎందుకంటే మనకి గతంలో ఇన్ని మందులు, ఇన్ని రోగాలు, ఇంత గందరగోళం లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే పూర్వం మన పూర్వీకులు ఎలా అయితే జీవించారో వాళ్ళని అనుసరించకుండా తప్పుదోవ పట్టినందువల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ మనందరినీ మన పూర్వీకులు చేసినటువంటి ఈ చికిత్సలన్నీ నేర్పిస్తూ అవగాహన తీసుకొస్తూ ఈ మహావతార్ ఫౌండేషన్ ఎన్నెన్నో వర్క్షాపులు జరుగుతూ, వాటిలో అన్నిటికంటే ముఖ్యం సంగీతనాద ధ్యానం. రోజుకి 5 గంటలు ధ్యానం చేయిస్తోంది. పరిపూర్ణ ఆరోగ్యాన్ని తీసుకునే ప్రయత్నం చేయిస్తోంది మనందరి చేత. ఆఖరి 15 నిమిషాలు శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస.
ఆఖరి 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. లాస్ట్ 5 minutes. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి. మది చల్లగా స్వామి నిదురపో దేవుని నీడలో వేదన మరచిపోయి మది చల్లగా సిరులెందుకు ఏ నిధులెందుకు ఏ సౌఖ్యములెందుకు ఆత్మశాంతి లేనిదే మనిషి బ్రతుకుల నరకమౌను మనసు తనది కానిదే మది చల్లగా స్వామి నిదురపో దేవుని నీడలో వేదన మరచిపోయి మది చల్లగా చీకటి ముసిరిన వేకువ ఆగున ఏ విధి మారినా దైవం మారునా కలిమిలోన లేమిలోన పరమాత్మని తలచుకో నది చల్లగా స్వామి నిదురపో దేవుని నీడలో వేదన మరచిపోయి మది చల్లగా జాలికి సహనము రాముని సగుణము ఏ యుగమైనను ఇలాగే ఆదర్శము వారి దారిలో నడుచు వారి జన్మ ధన్యము ఈ మది చల్లగా స్వామి నిదురపో దేవుని నీడలో వేదన మరచిపోయి మది చల్లగా బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి,
ధర్మం శరణం గచ్ఛామి ధ్యానం శరణం గచ్ఛామి సమస్తం శరణం గచ్ఛామి సమస్తం శరణం గచ్ఛామి. ఆఖరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస.
రెండు చేతులు రెండు కాళ్ళ మీద బోర్లించుకుందాం ఫ్రెండ్స్. 5 seconds. 5 4 3 2 1 0. మెల్లిగా చేతులు తీస్తూ మెల్లిగా కళ్ళు తెరుస్తూ ఈ అద్భుతమైనటువంటి సంగీత నాద ధ్యానానికి గట్టిగా గట్టిగా చప్పట్లు. పత్రి మహారాజ్ కి అద్భుతమైనటువంటి నృత్యాన్ని తిలకించే ముందు 3 రోజుల నుంచి నా పిలక పట్టుకు లాగేస్తున్నారు. దేనికోసం అంటే మీరు నాసికంతో వేణునాదం చేస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ తిరుగుతున్నారు కదా, మరి మాకు ఎందుకు వినిపించరు అని అడుగుతున్నారు. చివరిగా రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అనేటటువంటి ఆ చక్కని గీతాన్ని, నాసికం అంటే ఏంటి ఏమోనండి అంటున్నారు, ముక్కుతో వేణునాదం చేసే ఒకానొక ప్రక్రియ ఏ కొద్ది మందికో వస్తోంది. అది నా గురువు దయ వల్ల నాకు లభించింది. ఈ ముక్కుతో రఘుపతి రాఘవ రాజారాం అనేది వేణువుతో మీకు వినిపించి ఈ కార్యక్రమాన్ని మనం బంగారు తల్లులకి అప్పచెప్పుదాం. పత్రి మహారాజ్కి, అవతార్ బాబాజీకి జై శ్రీరామ్, గోవింద. ఎవరు అనరో వాళ్ళందరూ వచ్చే జన్మలో ఏదో అవుతారంట. గోవింద. నీ దుంప దగ్గర సౌండ్ ఎంత వచ్చింది చూడండి. ఏదో అవుతారంటే ఎందుకు వచ్చిన గొడవ, ఒక్కసారి అనేద్దామని చక్కగా ఈ వేణునాదం వినేసి మనం ప్రోగ్రాం తాత్కాలికంగా క్లోజ్ చేసుకుందాం. అరుణాచలంలో రమణ భగవానుని పాద పద్మాల దగ్గర కూర్చొని చక్కగా ఈ మహావతార్ ఫౌండేషన్ ఒక గొప్ప కార్యక్రమానికి సంకల్పం చేసింది. ఆ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఆ కార్యక్రమానికి మీ వంతు సహాయ సహకారాలు కూడా అందించమని. సార్ ఒక్క నిమిషం మాట్లాడవచ్చా?
ఒక్క నిమిషం కాదు, 2 నిమిషాలు మాట్లాడతా. మాట్లాడినామ్మా? అనరు వీళ్ళు, అనరు. ఎస్ ఆర్ నో? ఓకే. నేను కారు కొనుక్కోవడానికి బ్యాంకులో లోనుకి అప్లై చేశాను. వాళ్ళు నా ఆస్తి, నా ఇంటి పక్కన ఉన్న వాళ్ళ ఆస్తి, ఊళ్ళో ఉన్న వాళ్ళ ఆస్తులన్నీ పెట్టమన్నారు. ఎవరిస్తారు షూరిటీ? బతిమాలాను మేనేజర్ గారిని. 3 నెలలు తిరిగాను బ్యాంక్ చుట్టూ, అవలా వదిలేశాను. ఇంకా ఎప్పటికొస్తే అప్పటికి వస్తుంది, అందాక చిన్న కారు ఉంది కదా, ఇది చాలులే అని. విజయవాడలో ఒక గొప్ప పిరమిడ్కి శంకుస్థాపనకి నా ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఆ రోజుల్లో నాకు ఇచ్చేది 5,000 మొత్తం టీంకి, కారుకి, సౌండ్ సిస్టానికి అన్నీ. ప్రోగ్రాంకి వెళ్ళాను. స్టేజ్ ఎక్కుతుంటే నాగేంద్ర అని మనకి శాకాహార ర్యాలీలో మారుతి వ్యాన్ వేసి తిరుగుతాడు. అతను నా దగ్గరికి వచ్చి, గురువుగారు మీరు మైక్లో ఈ నాగేంద్ర మారుతి వ్యాన్కి టైర్లు అరిగిపోయినాయి, ర్యాలీకి వెళ్ళలేకపోతున్నాడు, 5,000 ఇస్తే 4 టైర్లు వస్తాయి, మళ్ళీ 2-3 సంవత్సరాలు శాకాహార ర్యాలీలు చేస్తాడు అని ఒక్కసారి చెప్తే తలకో 100 రూపాయలు ఇస్తారు, నాకు టైర్లు వచ్చేస్తాయని చెప్పాడు. మనం అనౌన్స్ చేసి, నేను ఉండేది అందుకు కదా, సరే చెప్తాను నాన్న అన్నాను. ప్రోగ్రాం స్టార్ట్ చేశాను. ఎందుకో లోపల నుంచి చెప్పొద్దు అని వస్తోంది, ఎవరికి చెప్పొద్దు అని లోపల నుంచి వస్తోంది. ప్రోగ్రాం జరుగుతోంది, మళ్ళీ మధ్యలో వచ్చి కనపడుతున్నాడు. సార్ అంటే మర్చిపోయినామని, సార్ అనౌన్స్ చేయండి అంటున్నాడు. మళ్ళీ 4 పాటలు అయినాయి, ధ్యానమైంది, మళ్ళీ వచ్చి సార్ అంటున్నాడు. అప్పుడు నాకేమనిపించిందంటే, ఈరోజు 5,000 నాకు ఇస్తున్నారు కదా, రేపు ప్రోగ్రాం ఉంది కదా, ఆ ప్రోగ్రాంలో వీళ్ళందరికీ పేమెంట్లు ఇద్దాం, ఈరోజు వచ్చిన 5,000 నేనే ఆ కారుకు టైర్లకి ఇచ్చేద్దాం, ఎందుకు అందరినీ అడగాలి అని అనిపించింది. ప్రోగ్రాం అయిపోయింది, తల్లి గోదావరి డ్యాన్సులు అయిపోయినాయి. బొంగమూతి పెట్టుకుని నా దగ్గరికి వచ్చాడు. మీకేం పోద్దే, కొద్దిగా అనౌన్స్ చేస్తే అన్నాడు. నాగేంద్ర కంగారు పడకన్నాను. లేదులేండి, మీరందరూ సీనియర్ మాస్టర్లు అందరూ ఇలాగే చేస్తారు అని గబగబ 4 మాటలు అంటున్నాడు. ఈ లోపల ఆ ప్రోగ్రాం చేసుకున్న వాళ్ళు వచ్చి 5,000 నా చేతిలో పెట్టారు. నాగేంద్ర నీకు ఎంత కావాలి అన్నాను. 5,000 టైర్లు అండి అన్నాడు. ఈ 5,000 అతని చేతిలో పెట్టి టైర్లు వేయించుకో అన్నాను. సార్ మరి మీ అందరికీ ఇవ్వాలి కదా, వీళ్ళందరికీ ఇవ్వాలి కదా, అది నేను చూసుకుంటాను వెళ్ళు అన్నా. ఇది జరిగింది 10-10:30 మధ్యలో జరిగింది. సాయంత్రం 11 గంటలకి బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసి, సార్ మీకు లోన్ శాంక్షన్ అయింది అన్నాడు. 3 నెలల నుంచి తిరిగా, అవ్వలేదు. అంటే పత్రి మహారాజ్ అంటాడు, ఇస్తే ఇలా మాట్లాడరేడు, మొత్తం రామాయణం వింటారు మీరు. ఇస్తే చెప్పండి, ఇస్తే. ఒక ఆయన పేరేంటో తెలుసు ఇక్కడ, ఒకప్పుడు కానవరం శ్రీనివాస్ గారు, ఇప్పుడేంటో తెలుసా, సిమెంట్ శ్రీనివాస్ గారు. ఎవరు ఎక్కడ పిరమిడ్ కట్టుకుంటానన్నా సిమెంట్ బస్తాలు బస్తాలు దానం చేస్తాడు. త్వరలో కోట్లకి అధిపతి అవుతాడు ఆ మహానుభావుడు. ఇక్కడే ఉన్నాడు ఆయన. ఒకసారి లేచి నిలబడి లానండి స్వామి. ఈ పిరమిడ్కి ఎన్ని లారీల సిమెంట్ ఇచ్చాడో ఇస్తానే ఉన్నాడు అన్ని చోట్లకి. నేను ఎక్కడికన్నా ప్రోగ్రాం పిరమిడ్ ఓపెనింగ్కి వెళ్తే అక్కడ చెప్తున్నారు, శ్రీనివాస్ గారు దీనికి 30 బస్తాలు ఇచ్చారండి. అయిపోయిందండి, దీనికి 40 బస్తాలు ఇచ్చారండి. ఆయన పేరే సిమెంట్ శ్రీనివాసరావు గారు అయిపోయారు. ఇస్తే 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 ఇప్పుడు ఈ అవతార్ మహా ఫౌండేషన్ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ దంపతులకి ఏమొస్తుంది అంటే, ఇంతమంది ఆరోగ్యం ఆనందం పొందితే వాళ్ళ జీవితాలు ధన్యము. నెలకి 50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక రెంటెడ్ హౌస్ తీసుకొని కేర్ సెంటర్ నడుపుతున్నారు వైట్ ఫీల్డ్ బెంగళూరులో. నేను వెళ్ళాను, అందులో ప్రోగ్రాం కూడా చేశాను నేను.
ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. 40 సంవత్సరాల క్రితం సైకిల్ షాపులో పనిచేస్తే నాకు 2 రూపాయలు జీతం. మా అన్నయ్య గారికి 2 రూపాయలు, మా చిన్నన్నయ్యకి 2 రూపాయలు. 6 రూపాయలు తెచ్చిస్తే అమ్మ అన్నం వండి మధ్యాహ్నం 4 గంటలకి భోజనం పెట్టేది నాకు, మా 7 సంతానం. మర్నాడు వర్షం వస్తే ఆవేళ భోజనం లేదు, ఉపవాసం. అటువంటి మేము ఎందుకో వచ్చిన దాంట్లో కొంత పర్సంటేజ్ ఇవ్వాలి అని ఎవరో ఒక మహానుభావుడు చెప్తే అలా చేస్తూ వస్తుంటే నాకు కలిగిన లాభం చెప్పనా? 2022 కరోనాలో ఒకప్పుడు భోజనం లేని నేను 89 రోజుల్లో 60,000 మందికి భోజనం పెట్టాను ఈ చేత్తో. 60,000 మందికి. 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి నాకు అమెరికా యూనివర్సిటీ వాళ్ళు వచ్చి నాకు డాక్టరేట్ ఇచ్చారు. డాక్టరేట్ అంటే మాటలా, అందుకని ఇప్పుడు అందరూ డాక్టర్ పిప్పళ్ళ, డాక్టర్ పిప్పళ్ళ, డాక్టర్ పిప్పళ్ళ. కొంతమంది వచ్చి ఏమన్నా తుమ్ములు వస్తున్నాయి, రొంపట్టింది, ఏం చేయాలంటున్నారు నన్ను. ఈ డాక్టర్ వేరు, ఆ డాక్టర్ వేరు. కానీ నేను ఆ డాక్టర్ని కూడా, నేను ఆర్ఎంపీ ప్రాక్టీసర్, నేను రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీస్ చేశాను కొంతకాలం. కానీ అందరూ నాకు అంతా మోసం కనపడింది. ఎందుకంటే B12 ఇంజెక్షన్ ఉండేది, అది 2 రూపాయలు, వైల్ ఎర్రగా ఉంటుంది. అది ఎవరైనా నీరసంగా ఉందంటే దాన్ని సక్మం తీసి 2cc చేసేసేవాడిని. దానికి నేను తీసుకునేది 10 రూపాయలు, అది 20 ఇంజెక్షన్లు అవుద్ది. అది కొన్నది ఎంత? 2 రూపాయలు. 20 ఇంజెక్షన్లు అంటే 200 రూపాయల లాభం నాకు. 2 రూపాయలు వైల్లో ఏమైనా ఉంటుందా? నీళ్లు, రంగు నీళ్లు తప్ప ఏమీ లేదు. ఇవన్నీ చూశాను నేను. నాకు ఇది అవసరమా? ఈ కూడు అవసరమా? నాకు ధ్యానం ఉంది, నా సంగీతం ఉంది. ముఖ్యంగా ఈ సంగీతమే నన్ను నిలబెడుతుందని దీన్నే నమ్ముకున్నాను. ఇంతమంది దేవుళ్ళు నన్ను ఆశీర్వదించి ఈ రోజున ఇంత గొప్పగా నన్ను ఉంచినందుకు మీ అందరికీ మరొక్కసారి, ముఖ్యంగా నా దైవం సాయినాథుడికి, మరొక దైవం డాక్టర్ బ్రహ్మర్షి పితామహపత్రి మహారాజ్కి జేజేలు పలుకుతూ రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అంటే ఈ చిన్న నామంతో ప్రోగ్రాం క్లోజ్ చేద్దాం.
థ్యాంక్ యూ. మీ ఆశీర్వచనాలు ఎప్పుడూ నాకు ఉండాలని కోరుకుంటూ 2 నిమిషాల్లో మనం ఆ బంగారు తల్లుల యొక్క నృత్యాలు తిలకించిన తర్వాత మనందరం డిన్నర్కి వెళ్దాం. థ్యాంక్ యూ సార్. మరొకసారి లైఫ్లో ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే ఇంతటి భారాన్ని భుజాల మీద వేసుకొని మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నటువంటి మీకు నా బంగారు తల్లిది నా కూతురు లక్ష్మమ్మకి మరొక్కసారి ప్రణామాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. ఈరోజు మనకి తిరుపతి నుంచి వచ్చినటువంటి ఈ మహానుభావులకి ఇంకొకసారి రోజు టీవీలో టీటీడీ ఛానల్లో కనబడతారు. లేచి నిలబడి వారికి మనం ప్రణామాలు తెలియజేద్దాం. ఆ వెంకటేశ్వర స్వామికి ప్రణామాలు తెలియజేసినట్టు ఈ మహానుభావుడికి. చాలా గొప్ప ఆర్టిస్ట్ ఈయన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం అందరం కూడా ఎలాగ లేచి నిలబడ్డాం కాబట్టి మరొకసారి గట్టిగా చప్పట్లు మన పిప్పల ప్రసాద్ సార్కి మరియు వాళ్ళ బృందానికి. అద్భుతమైన సంగీతం ఇచ్చారు. మనం మర్చిపోలేనటువంటి లాస్ట్ ఈవెంట్ అయినా కానీ మనం మర్చిపోలేము అంత అద్భుతంగా. సో ఆయన నాసికం ద్వారా పాడిన సంగీతం రఘుపతి రాజారాం అది ఎప్పటికీ మర్చిపోలేం. అది వీడియో కూడా వస్తుంది, అందరికీ పంచుతాము, షేర్ చేస్తాము. సో ఆ వీడియోను దయచేసి అందరికీ షేర్ చేయండి. సో ఇంకొక చిన్న అనౌన్స్మెంట్, మన డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి మహావతార్ సేవాదల్ అని చెప్పి ఒకటి ప్రారంభించడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ ఫస్ట్ సభ్యులుగా ఇప్పటికే చేరి ఉన్నారు. ప్లీజ్ కమ్ టు ద డయాస్. మేడం రండి. సో మిత్రులారా, ఈ అనౌన్స్మెంట్ ఎందుకు చేస్తున్నామంటే వాళ్ళని కూడా పరిచయం చేస్తున్నాను, సార్ను కూడా. సో మహావతార్ ఫౌండేషన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్లో పనిచేస్తుంది. ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తెలుగు, తమిళ్. మీరు చూడవచ్చు అక్కడ వేదిక మీద అన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అన్ని భాషల్లో కూడా రోజుకి 15 కార్యక్రమాలు జరుగుతుంటాయి, జూమ్ కార్యక్రమాలు. ఇలాంటి ఆఫ్లైన్ కార్యక్రమాలు ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క స్టేట్లో జరుగుతూ ఉంటుంది. ఓకే, దీనికి ఏంటంటే మాకున్న కొరత చెప్తున్నాను. సో ఫౌండేషన్ నుంచి కొంత, తర్వాత మీ మాస్టర్ సహకారంతో ఫైనాన్షియల్గా అంతో ఎంతో వెళ్తూ ఉంటాం ముందుకి. బట్ ప్రచారానికి కొరత ఉంది, సేవ చేసే వాళ్ళు కొరత ఉంది. అర్థమైందా? ఇంత అద్భుతమైన ఇన్ని కార్యక్రమాలు అంటే ధ్యానము, జ్ఞానము, సమగ్ర స్వాస్థ్య చికిత్సలు, ఆహార విధానాలు, ఆరోగ్య చికిత్సలు ఇవన్నీ కూడా ఉచితంగా పంచుతూ పోతున్నామంటే మనకు దాని బ్యాక్గ్రౌండ్లో సేవ చేసేటువంటి వాళ్ళు కావాలి. ఇక్కడ కూడా ప్రచారానికి మేము ఫేస్ చేసాం ప్రాబ్లం. అంటే ప్రచారం చేయాలనుకున్నాం. సో శివగారు ఎక్కడ? మాస్టర్ శివగారు. సో శివగారు ఒక్కరే భుజాన వేసుకొని కార్యక్రమం 11-12 అంటే ఒక 10 రోజుల ముందే వచ్చి ఈ ఏరియాలో తిరుగుతూ ఆయన ఒక్కరే పోరాడారు. నేను చెప్పాను అక్కడికి, ఎవరైనా ఇంతమంది మన పిఎస్సిసి మాస్టర్స్ ఉన్నారు కదా, ప్రచారానికి ఎవరైనా అడగండి అంటే ఎవరు రావట్లేదు సార్, ఏం చేయాలి? సేవాదారులు అడిగాను సార్, వాళ్ళు కూడా రావట్లేదు. ఇంకేంటి మనం చేసేది? ఉచితంగా ఇంత అద్భుత కార్యక్రమాన్ని ఈరోజు వచ్చిన వాళ్ళలో ఎంతోమంది ఎన్నో ప్రాబ్లమ్స్లో వచ్చింటారు. వాళ్ళకి జ్ఞానంతో పాటు దొరికిన చికిత్స విధానాల ద్వారా ఏదో దాని ద్వారా వాళ్ళు బాగుపడితే అంతకంటే పుణ్యం ఏమైనా దొరుకుతుందా? ఈ విషయాన్ని గమనించి మనం ఏం చేయాలి చెప్పండి? ఎక్కడ కార్యక్రమం ఉన్నా మనం ఆ సేవాదాల గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. మీకు ఈ లింక్ కూడా అన్ని గ్రూప్లో పంపిస్తాం. మీరు ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ఆ లింక్ ఒత్తి జాయిన్ కండి. ఇక్కడ కూడా మీరు అనౌన్స్ చేయొచ్చు. ఇక్కడ మీరు కూడా వేదికకి వచ్చి మేము జాయిన్ అవుతామంటే కూడా వీఆర్ హ్యాపీ. ఇక్కడ కూడా మీ పేర్లు ఇవ్వచ్చు. అయితే ఆ లింక్ ఒత్తి మీరు జాయిన్ కండి. అక్కడి నుంచి ఏమవుతుందంటే ఏ స్టేట్లో జరిగిన కార్యక్రమం ముందుగా మీకు సమాచారం వస్తుంది, పాంప్లెట్ వస్తుంది. నేరుగా మీరు ఆ ప్రదేశానికి వస్తే అక్కడ స్టేయింగ్, ఫుడ్ అరేంజ్ చేస్తాం. ప్రచారం చేయడము, కార్యక్రమం ముగించుకోవడం, మళ్ళీ మన స్వస్థలానికి బయలుదేరడం, ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దీనికి ఖచ్చితంగా మీ సహకారం ఉంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. ప్రచారం చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఇక్కడ ఇంతమంది కాదు కదా, హాల్ ఎంత పెద్దగా ఉంది చెప్పండి? ఇంకా 200 మంది కూర్చోవచ్చా లేదా? వాళ్ళు వచ్చి ఉండొచ్చు కదా, రాలేదంటే ప్రచారం లేదు అంతే. సో మన ప్రయత్నం చేశాం మేము. ఎక్కడో బెంగళూరు, ఇక్కడ ప్రచారం చేయాలంటే ఎలా ఉంటుంది చెప్పండి? అక్కడికి ఖర్చుతో కూడిన పని, ఎక్కువ ఎక్స్పెన్సెస్. ఫౌండేషన్కి మనకేమి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావు, అంత కష్టం మీదనే చేస్తూ పోవాలి. కాబట్టి మనందరి సహకారంతో దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దవచ్చు. ఫ్యూచర్లో ఇలాంటి కార్యక్రమాలు ఎవ్రీ మంత్ ఒక్కొక్క డిస్టిక్లో చేస్తే కూడా తక్కువే, అవునా కదా? మనం
ఎంత వేగంగా అవుట్ సైడ్ నెగిటివిటీ ఎంత ప్రచారంలో ఉందంటే, నెగిటివిటీ, రోగాలు, వ్యాధులు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, మన ధ్యానులు పర్వాలేదు, ధ్యానం చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ధ్యానానికి రారు, అటు చికిత్సలు అంటే సమగ్ర స్వస్థ చికిత్సలు పోరు, సహజమైన పద్ధతులు ఉపయోగించరు, హాస్పిటల్ బారిన పడి డాక్టర్ల యొక్క వారి యొక్క ఆ దుష్పరిణామాలు ఫేస్ చేస్తూ వాళ్ళ లైఫ్ను భారంగా ఇడుస్తున్నారు కదా. అలాంటి వాళ్ళకు మనం సహాయం చేయాలా లేదా? మనమేమనుకుంటాం తెలుసా, వాళ్ళు ధ్యానులు కాదు, వాళ్ళకు మనం వదిలేయాలి. నో నో నో. సార్ చెప్పారు, శైశవాత్మ, బాలాత్మ, యువాత్మ, వృద్ధాత్మ, విముఖాత్మ, అనంతాత్మ, అందరూ కూడా ఒక్కొక్క దశలో ఉంటారు అంతే. అంత మాత్రాన వాళ్ళు తప్పుడు వాళ్ళు కాదు. వాళ్ళకి జ్ఞానం లేదు అంటే వాళ్ళ యొక్క ఆత్మస్థితి అది ఉంది, మనం యాక్సెప్ట్ చేయాలి. అయితే వాళ్ళకి సహాయం చేయగలిగింది చేయాలి. అట్లా లేకపోతే షిరిడి సాయి వచ్చిన వాళ్ళందరికీ ఎందుకు సహాయం చేసేవాళ్ళు? ఆయన యోగి కదా, గొప్ప యోగి. వచ్చిన ప్రతి ఒక్కరికి కాదనకుండా వాడు అంటే వాడు ఎలాంటి వాడు, దుర్మార్గుడా, కుష్టుడా, నష్టుడా ఏది చూడకుండా వచ్చిన వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేసి పంపించేవాళ్ళు కదా. అంటే అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతి వ్యక్తికి మన సహాయం అవసరం. అది ధ్యానం ద్వారా వాళ్ళకంటే అర్హత ఉంటే ధ్యానము జ్ఞానం, అర్హత లేకపోతే సమగ్ర స్వాస్థ. ఇది గుర్తుపెట్టుకొని మనందరం కూడా దీన్ని సాధిద్దాం. దయచేసి మీరు ఎవరైనా పేర్లు ఇచ్చేవాళ్ళంటే వేదిక రండి, లేదంటే ఇప్పుడు పరిచయం చేస్తాను, సార్ కూడా దీని గురించి మాట్లాడతాను. సార్ ఇక్కడున్న సాధక బాధాలతో లాజికల్గా అడ్మినిస్ట్రేటివ్గా చెప్పారు, నేను స్పిరిచువల్గా చెప్తున్నాను. యాక్చువల్గా నేను అంటే పత్రి సార్ బ్లెస్సింగ్స్తో చాలా ఇప్పుడు ఇండియాలో అందరికీ, మన తెలుగు రాష్ట్రంలో కాదు, మీరు ఏ రాష్ట్రంలో అడిగినా మావతార్ బాబాజీ అంటే అందరికీ గుర్తొచ్చేది నేనే. ఎందుకంటే నాకు ఢిల్లీ నుంచి చాలా కాల్స్ వస్తాయి, అందరికీ తెలుసు. నేను రిపీటెడ్గా ప్రతి పౌర్ణమికి హిమాలయాలతో చాలామంది వెళ్ళి కరోనాలో ధ్యానాలు చేయించాను. అది నార్త్ వాళ్ళు అందరికీ తెలుసు. నాకు నార్త్ వైపు చాలా పెద్ద గ్రూప్స్ ఉన్నాయి ఒకప్పుడు. ఇప్పుడు అంటే సార్ ఉద్దేశం ఏంటంటే మావతార్ కాన్షియస్ని మొత్తం నార్త్ అంతా తీసుకెళ్లాలనుకుంటున్నారు. అది నిజంగా పెద్ద సునామీ అవుతుంది. ఎందుకంటే నార్త్లో అందరూ మావతార్ బాబాజీ కనెక్ట్ అయ్యి ఉన్నారు ఇప్పుడు, వేరే ధ్యానులు అందరూ. అందుకే నేనేమన్నానంటే ఇది అంతా దృష్టిలో పెట్టుకొని, సార్ మీరు కొద్దిగా ఫ్రీ అయితే నార్త్ వైపు వెళ్ళడానికి అవుతుంది, ఇలాగ ఏదన్నా అంటే నా అనుభవంతో చెప్తున్నా ఏంటంటే, బాబాజీకి ఎవరైతే సరెండర్ అవుతారో వాళ్ళకి ఈజీగా కనెక్ట్ అవుతారు బాబాజీ. అంటే నేను కూడా అదే చేశాను. అంటే మనము జనాలను పట్టుకొని తిరిగి జనాల్లోకి వెళ్ళి కంటే కూడా గురువుని నమ్ముకుంటే గురువు మనకి ఎక్కడో తీసుకెళ్ళి పెడతారు. నేను కూడా బొంబాయిలో నుంచి ఇన్ఛార్జ్ కింద ఉన్నప్పుడు పత్రి సార్ మీద నాకు అటెన్షన్ ఎక్కువ ఉండేది. ఆయన అంటే నాకు అభిమానం, జనాలతో నేను ఖర్చు పెట్టడం చేసాం, కానీ నాకు పత్రి సార్ మీద అటెన్షన్ ఎక్కువ. ఆయన నాకు దేవుళ్ళలాగా ఆయన నేను నమ్మాను. ఆయన నన్ను ఎక్కడ తీసుకెళ్ళి పెట్టారు, డైరెక్ట్గా బాబాజీ కాన్షియస్ అంటే ఇప్పుడు భూమి మీద ఏదైతే 5th డైమెన్షన్ చైతన్యం అవుతుందో ఆ చైతన్యానికి సంబంధించిన ఎనర్జీ అంతా శంబాలా నుంచే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఆ శంబాలా ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి 5th డైమెన్షన్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అంటే బాబాజీ ఈజ్ ద గేట్వే. బాబాజీ పరమశివుడు. ఆయన అంటే ధ్యానులకు మాత్రమే ఈ 5th డైమెన్షన్ కనెక్టివిటీ ఉంటుంది. బాబాజీ కనెక్ట్ అయిన వాళ్ళకి ఆ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మీరు నాకు మావతార్ ఫౌండేషన్ నా క్లాసులు మీకు వింటే అర్థమవుతుంది నేను ఏ కాన్షియస్లో నేను వర్క్ చేస్తున్నాను అది. అలాగే మీలో ఎవరైనా బాబాజీ కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ మీరు అనుకొని నేను వాలంటీర్గా అంటే బాబాజీ కనెక్ట్ అవ్వాలి అంటే ఓన్లీ ధ్యానం, నేను ఒక్క ధ్యానం చేయడం వల్లే నాకు రావలేదు ప్రాసెస్. అంటే బాబాజీ కాన్షియస్ ఎక్కడ ఉందో అక్కడ మన ప్రెజెన్స్ ఉండాలి, అన్ని రకాలుగా అక్కడ మనం సరెండర్ అవ్వాలి. అంటే గురువుకు సరెండర్ అవ్వడం అనేది అలవాటు చేసుకుంటే మన జర్నీ, స్పిరిచువల్ జర్నీ చాలా సులభం అవుతుంది. అంటే ఇప్పుడు నేను సార్ చేస్తున్నది ఏంటంటే బాబాజీ పేరు మీద చేస్తున్నారు, అంటే బాబాజీ కాన్షియస్ ఇక్కడ పనిచేస్తుంది. అందుకే నేను కనెక్ట్ అయ్యాను. నేను 2 సంవత్సరాల నుంచి అన్ని డిస్కనెక్ట్ చేసుకున్నాను, కానీ మళ్ళీ బాబాజీ కాన్షియస్. అలాగే మీ అందరికి కూడా నా సలహా ఏంటంటే, నాకున్న అనుభవంతో మీరు సడన్గా ఒక నైట్లో ఇవాల్వ్ అవ్వాలి అంటే మీరు ఎవరైతే బాబాజీ కనెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈ టీంలో అంటే ఈ సేవాదాల్లో ఉంటే కనుక మీకు ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా మీరు బాబాజీ కనెక్ట్ అయిన వాళ్ళని నేను గైడ్ చేయడానికి కానీ, మీరు స్పెషల్గా ఈ వాలంటరీ టీంకి నేను కావాలంటే మన అరుణాచలంలో నేను వాళ్ళతో సాధనలు చేయించి వాళ్ళకి కావాల్సిన కాన్షియస్ని డైరెక్ట్ కనెక్ట్ చేయడానికి నేను బాధ్యత తీసుకుంటాను. అంటే వాళ్ళు ఎవరైతే ఈ మూమెంట్కి ముందుకు వస్తారో వాళ్ళకే. మరి చూడండి, మరి నించోండి, ఎవరెవరు వస్తారు రండి. బాబాజీకి నిజంగా కనెక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు అందరూ రండి. అంటే మీరు సంకల్పం చేసుకొని రండి. తర్వాత ఎలాగ ఏంటనేది మనం
మీరు సంకల్పం చేసుకుంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మూమెంట్. నిజంగా బాబాజీ కాన్షియస్కి కనెక్ట్ అవ్వాలని ఆయన చేతనకి ఏమాత్రం టచ్ అయిన వాళ్ళు అందరూ రండి స్టేజ్ మీద. మీ సంకల్పం అంతే, ఆ సంకల్పమే చాలు, మీరు ఆటోమేటిక్గా మీ ఎనర్జీ అనేది పనిచేయడం మొదలెడుతుంది. బాబాజీ ఎనర్జీ, ధ్యానులకి బాబాజీ అనేది ఈ కుంభయుగంలో ఆయన ఒక ఒక ఏమని చెప్పాలంటే ఒక పెద్ద వరం మనకి. అది ఓన్లీ ధ్యానులకే కుదురుతుంది. కాబట్టి ధ్యానంలో రండి, మీదకి రండి, పర్లేదమ్మా రండి. మీరు బాబాజీని అందుకోవాలంటే మీదకి రావాలి. అంటే నేను గ్యారంటీ చెప్తున్నాను, బాబాజీ కాన్షియస్ ధ్యానులకి చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు. నాకు పత్రి సార్ బ్లెస్సింగ్స్ వల్ల బాబాజీకి దగ్గరగా కనెక్ట్ అయి నాకు ఆ భాగ్యం దొరికింది. కాబట్టి అదే భాగ్యం మీ అందరికీ కల్పించబడుతుంది. ఎవరికైతే బాబాజీ కాన్షియస్కి ఏమాత్రం టచ్ ఉన్నా సరే, ఆ కాన్షియస్ సంబంధాన్ని ఏమాత్రం మీరు ధ్యానంలో కలిగిన వాళ్ళందరూ రండి. ఇక్కడి నుంచే మనము బాబాజీ కాన్షియస్ కనెక్ట్ అవ్వడానికి మనం కార్యక్రమాలు చేసుకుందాం. మీ అందరికీ నేను వ్యక్తిగతంగా నేను అసలు పూర్తిగా అరుణాచలం వెళ్ళినాక అన్నింటినీ డిస్కనెక్ట్ అయిపోదాం అనుకున్నాను, నా ఫోన్లు ఏమీ లేకుండా. కానీ ఈ మూమెంట్కి సేవ చేసేవాడు, అంటే బాబాజీకి సేవ చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళకైతే వ్యక్తిగతంగా మనం క్యాంప్స్ చేద్దాము, అవసరమైతే హిమాలయాలు వెళ్దాము. అరుణాచలం అయితే పెద్ద విషయం ఏం కాదు, అక్కడ నేను ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ అరేంజ్ చేయగలుగుతాను. అక్కడ నాకు బాబాజీ ఆ బలాన్ని కల్పించారు నాకు. ఓకే మాస్టర్స్, ఇంకెవరిని ఉంటే రండి, ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం. సార్ మీరు మంచి అమ్మా మీరు రండి, మేడం కూడా మేడంని కూడా రమ్మా. అమ్మా లక్ష్మి మేడం రండి, ఎవరెవరు బాబాజీకి కనెక్ట్ అవ్వాలని సంకల్పం చేసుకుంటారు వాళ్ళు రండి.